ప్రవీణ్ పగడాల విషయంలో మొన్న మీటింగ్ సక్సెస్ అయింది, అందరూ కోఆపరేట్ చేశారు. తర్వాత ఒక మనిషి, ఎందుకులేండి అతనే అంటే తన గురించి నేను రిప్లై ఇవ్వలేదు, ఒక వీడియో పెడతాడు, హర్ష్ కుమార్ బండారాన్ని బయట పెడేస్తున్నాను అంటాడు. ఏమో నా బండారాన్ని ఏం భయపెడతారా, నేనేం చేశాను రా అని నేను అనుకుంటే ఒక వీడియోలో ఆయనను మా అబ్బాయి మాట్లాడుకున్నది ఒక వాక్యం చెప్తాడు, దానికి మాస్టర్ లాగా దానికి క్లారిఫికేషన్ ఇస్తాడు. లాస్ట్ వరకు ప్రతి మాటకి క్లారిఫికేషన్ ఇస్తాడు. ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు మా అబ్బాయి మాట్లాడుకున్న మాట సంభాషణ నాకు సంబంధం ఏముంటుంది? నిన్ను బోల్తా కొట్టించడానికి ఆడు అలా మాట్లాడాడేమో మావాడు చాలా తెలివైనవాడు. అమాయకుడు అనుకుంటున్నారు కానీ మీరు, మావాడు మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి మాట్లాడాడేమో. ఇప్పుడు నా స్టాండ్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్. ఎందువల్లంటే ఫస్ట్ స్టాండ్ ఎప్పుడు తీసుకున్నానో ఇప్పుడు నేను మాట్లాడుతున్న వ్యక్తికి తెలుసు ఆయనకి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అవుట్ పోలీస్ స్టేషన్లో నాకు ఆ వీడియో చూపించినప్పుడు యాక్సిడెంట్ అని చెప్తే ఆ వ్యక్తి యాక్సిడెంట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అది యాక్సిడెంట్ కింద నమ్మను. తగిన దెబ్బలు దారుణమైన దెబ్బలు తగిలి ఈ యాక్సిడెంట్కి ఆ దెబ్బలు అని ఉండడానికి కారణం లేదు. కాబట్టి ఈ యాక్సిడెంట్తో నేను ఏకీభవించనని చెప్పి ఫస్ట్ డేనే ఆ స్టాండ్ తీసుకున్నాను. నేను ఆ స్టాండ్ తీసుకున్నాను, ఇప్పటి వరకు అదే స్టాండ్లో నిలబడ్డాను. తర్వాత మా అబ్బాయి ఒక బనీన్ లేని బ్యాక్ ఫ్రోజ్ పెట్టాడు. తర్వాత మీటింగ్ సక్సెస్ అవ్వడానికి ఆ ఫోటో పెట్టాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫోటో తీసేశారు అని ఇంకొక అభియోగం. అంటే ఇప్పుడు అంత కర్మ మాకేంటి? ఒక ఫోటో పెట్టేసి తీసేయడం వల్ల. ఆ ఫోటో పెట్టాడు, ఆడే పెట్టాడు, వాడు ఫేస్బుక్లోనే పెట్టాడు. తీసింది ఎవరో తెలుసా? నేను చెప్తే ఆశ్చర్యపోతారు. తీసింది ఎవరో తెలుసా? కేంద్ర హోమ్ డిపార్ట్మెంట్, యూనియన్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవీణ్ పగడాల అన్న వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు కదా, అదే ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడితే యూనియన్ హోమ్ మినిస్టర్లో ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంటు ఆ పోస్ట్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేసింది. ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవరు డిలీట్ చేశారో ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి నేను చెప్తున్నాను కదా, హోమ్ డిపార్ట్మెంట్కి చాలా పెద్దోళ్ళకి ప్రమేయం ఉంది కేసులని. పైగాడు అన్నాడు, ఏ ఉత్తునే అనలేదాడు అన్ని. మరి అది తప్పుడు సమాచారం అని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నాయన తప్పు పట్టిస్తున్నాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను డైరెక్ట్గా సభలతో మాట్లాడి చంపేశారని నేను చెప్తున్నాను కదా. సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్కి తెలుసు అని చెప్తున్నాను కదా. నా దగ్గర మీకు అంత దాకా ఎందుకు? ఇప్పుడు దాకా స్టేట్ గవర్నమెంట్ ఎందుకు రిప్లై ఇవ్వలేదు కోర్టులో? ఇవన్నీ తెలియకుండా ఏ పిచ్చి వాగులు వాగితే ఎలాగ? ఇప్పటికే ఏదో క్రిస్టియానిటీలో మంచి పేరు సంపాదించుకున్నావు, నువ్వు సంపాదించుకుని తుక్కు అయిపోయావు. ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల తుక్కు అయిపోయావు. నువ్వు నా మీద ఎంత గింజుకున్నా కానీ అది రాదు. అది నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాది ఒకటే స్టాండ్. ఏది మభ్యపెట్టి మాయ చేసి చేయను. నేను ఓపెన్గానే దెబ్బలాడతాను. ఏదన్నా సరే నా దగ్గర ఇది ఉండదు. కాబట్టి నాలో తప్పు పట్టడం. ఇంకోటి అంటారు, ఎంపీ అయిన తర్వాత కోట్లు సంపాదించాను, ఒక 100 కోట్లు ఉంటాయట నా దగ్గర. అంటే నా ఇల్లు ఎప్పుడు కొన్నాను మీకు తెలుసు కదా, రాజమండ్రి విలేకరులకి. 2002 ఎంపీ ఇది మేయర్ ఎలక్షన్ ఎక్కడ చేశానండి? రాజశేఖర్ రెడ్డి ఏ ఇంట్లో పెట్టాడండి ప్రెస్ మీటు? ఇప్పుడు నేను ఉన్న ఇంట్లోనేనా? నేను 98లో కొన్నాను రా బాబా ఇల్లు. నేను 91లో కాలేజీ పెట్టుకున్నాను రా. 91లో ఎవ్వరు పెట్టలేని రాజమండ్రిలో కంప్యూటర్స్ కాలేజీ, ఎవ్వరు పెట్టలేని కాలేజీ పెట్టాను. ఎంసీఏ పెట్టుకున్నాను. వితిన్ 10 yearsలో కాలేజీని విస్తరింపజేసుకున్నాను. మంచి పొలిటీషియన్గా నేను నిలదొక్కుకోవడానికి, నాకు సంఘంలో ఒక స్టేటస్ రావడానికి, ఒక సోషల్ స్టేటస్ రావడానికి, ఒక ఎకనామిక్ స్టేటస్ రావడానికి నా కాలేజీ
అందుగురించే నేను ఎవరినైనా ఎదిరించి మాట్లాడతాను. నేను ఎవరికి మీద నేను ఆర్థికంగా భారం అవను. నేను ఎవరిని చందాలు అడుక్కోను. ఏ మీటింగ్ అయినా నా సొంతంగానే పెట్టుకుంటాను. ఏ మీటింగ్ అయినా ఎక్కడికి వెళ్ళినా నేను డబ్బులు ఇస్తాను. నేను ఎంతోమందికి లేనోళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇస్తాను. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాను. నేను ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తూ ఉంటాను. కాబట్టి నా మీద మీరు ఎన్ని చెలవలు పలవలు అల్లినా కానీ ఈ చెల్లో రాజమండ్రి ప్రజలకు తెలుసు, అమలాపురం ప్రజలకు తెలుసు. అమలాపురంలో 10 సంవత్సరాలు చేశాను. ఒక్క చిన్న రిమార్కు పొలిటికల్ అడగండి. ఏదైనా చిన్న దాంట్లో తప్పు చేశాడు హర్ష్ కుమారు ఫైనాన్షియల్ గారు అడగండి. ఒక ఎంపీ ల్యాడ్స్లో కానీ ఎక్కడైనా సరే ఒక కాంట్రాక్ట్ విషయంలో కానీ అది హర్ష్ కుమార్. కాబట్టి మీరు ఇక మూసుకోండి. అందరూ మీ ద్వారా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.